హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మంచి కథ చెప్పుకుందామా? ఒక ఊళ్ళో మంచి వ్యాపారస్తుడు ఉండేవాడు. వ్యాపారస్తుడి పేరు రాము. రాముకి తన ఊరితో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళ నుంచి మంచి పేరు ఉండేదన్నమాట. రాము వ్యాపారం చక్కగా చేస్తాడు, నిజాయితీగా ఉంటాడు, మంచి సరుకుని, క్వాలిటీ సరుకుల్ని మనకిస్తాడు. లాస్ట్ కస్టమర్ను కూడా రాత్రి పోనివ్వడు వెనక్కి. కస్టమర్లు వచ్చే టైం అంచనా వేయగలడు. ఒకవేళ టైం అయిపోయినా సరే కట్టేసేవాడు కాదు, వీధి చివరి వరకు ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళేవాడు. అంటే ఎంత చక్కగా ఉండేవాడు వ్యాపారం అనేది అర్థమవుతుంది. లాస్ట్ కస్టమర్ కూడా వెళ్ళిపోయేవాడు కాదు, ఇవన్నీ తిరిగి కొనుక్కొనే వెళ్ళేవాడు. అంటే ఎంత చక్కగా ఎస్టిమేషన్ వేయగలిగేవాడు అన్నది అర్థమవుతుందన్నమాట. రాము ఈ విధంగా ప్రతిరోజు పరిపక్వత చెందుతూ హుందాతనంతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే ఒకరోజు డబ్బులు లెక్కలు చూసుకుంటున్నాడు రాము. వ్యాపారంలో ఎంత లాభం వచ్చింది అని లెక్క చూసుకుంటున్నాడు అనమాట. ఆ లెక్క చూసుకున్నప్పుడు తను పెట్టుబడి పెట్టిన డబ్బులు ఒక 10 లక్షలు ఉందనుకో, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ లాభంలో 10 లక్షలు తీసి పక్కకు పెట్టేసేవాడు, బ్యాంకులో దాచిపెట్టినట్టుగా. అంటే ఈ పెట్టుబడి వచ్చేసింది, ఇది లాభం మనకి అని పక్కన పెట్టేసేవాడు. తర్వాత సంవత్సరానికి వచ్చిన డబ్బుల లెక్కల్లో లాభాలన్నీ చూసుకొని మళ్ళీ అదే పెట్టుబడి, ఫస్ట్ ఏ పెట్టుబడి అయితే పెట్టాడో ఆ పెట్టుబడిని లెక్క చూసుకునేవాడు. ఇది ఖర్చు పెట్టేది కాదు, ఇది పెట్టుబడి. రెండో పెట్టుబడి కూడా చక్కగా దాచిపెట్టేసేవాడు. ఇట్లా దాచిపెట్టుకుంటా లాభాల్లో వచ్చిన ఆదాయాన్ని 1000 మాడుగలు చేసేసాడనమాట. ఇది ఇప్పుడు సంగతి కాదు, ఎప్పుడో సంగతి. 1000 మాడుగులంటే బాగా డబ్బులు దాచినట్టు అనమాట. సరే, ఒకరోజు ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి కొన్ని టికెట్స్ ఫ్రీగా వస్తాయి కదా, స్టాక్ ఎక్కువ కొన్నప్పుడు వ్యాపారం కోసం ఎక్కువ స్టాక్ కొంటూ ఉంటారు కదా, విదేశాలకు వెళ్ళటానికి దుబాయ్ అలా వెళ్ళటానికి అవకాశాలు వస్తాయి కదా. అట్లాగే రాము కూడా ఒక అవకాశం వచ్చింది. షిప్ ఎక్కి విదేశాలకి వెళ్ళే అవకాశం వచ్చింది. వెళ్ళడం రావడం ఫ్రీగా వచ్చిందనమాట. అయితే మరి ఉన్న ఇంటినేమో రెంట్కి ఇచ్చేశాడు. మరి 1000 మాడుగులు డబ్బులు దాచాడు కదా, అవి దాచిపెట్టుకోవడానికి అప్పట్లో బ్యాంకులు లేవు. ఇంట్లో దాచిపెడితే ప్రమాదం అని చెప్పి ఆ ఊళ్ళోనే ఇంకో మంచి వ్యాపారస్తుడు ఉన్నాడు, స్నేహంగా ఉండేవాడు. అతని దగ్గర జాడీలో దాసేసి డబ్బులన్నీ జాడీ పైన ఉసిరికాయలు వేసేసి కప్పేసేసి డబ్బులు ఉన్నాయని చెప్పకుండా వైద్యం కోసం ఉసిరికిని నిల్వ పెట్టాను, ఉసిరికిని ఇలా నిల్వ పెట్టాను వైద్యం కోసం, నేను వచ్చాక తీసుకుంటా, అప్పటి వరకు ఇది ఉంచండి, నేను ప్రయాణం చేసి రావాలి కదా చాలా దూరం అని చెప్పి ఒప్పించుకొని ఇంకో వ్యాపారస్తుడి ఇంట్లో దాచిపెట్టాడనమాట. ఆ వ్యాపారస్తుడి పేరు దాము అనమాట. దాము గారు రాముకి మంచి ఫ్రెండు. సరే, ఏమైంది, నా గూడెంలో దాచిపెడతాను, నువ్వు వచ్చాక తీసుకో, ఉసిరికి పచ్చడే కదా ఇందులో, అది కూడా వైద్యం కోసం ఉసిరికని నిల్వ పెట్టానన్నావు, ఎవ్వరూ తీసుకోము సరేనా అని జాడీని జాగ్రత్తగా దాము గారు వాళ్ళ గూడెంలో పెట్టేశారు. రాము హ్యాపీగా నా డబ్బులకి భయం లేదు అని చెప్పి షిప్ ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. షిప్ ఎక్కి వెళ్ళాడు కానీ అక్కడ ఏ వ్యాపారాలు ఉంటాయి ఏంటి అని దారిలో ప్రయాణికులందరినీ కనుక్కొని అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా వ్యాపారం స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా ఒక 6 నెలలు అయిన తర్వాత వ్యాపారంలో సంపాదించిన డబ్బులన్నీ మూటగట్టుకొని ఇల్లు ఖాళీ చేసేసి తిరుగు ప్రయాణం అయ్యి వాళ్ళ ఊరు వచ్చేసాడు రాము. డబ్బులు బాగా సంపాదించాడు ఈసారి కూడా. సరే, ఇంటిని అద్దెకి ఇచ్చాడు కదా, వాళ్ళని ఖాళీ చేయించి తన ఇంట్లో తను నీట్గా క్లీన్ చేయించుకొని తయారై కూర్చున్నాడు భోజనం చేసి. మరి జాడీలో 1000 మాడుగుల డబ్బులు దాచిపెట్టాడు కదా దాము గారి గోడౌన్లో, అది తెచ్చుకోవాలని చెప్పి దాము గారి ఇంటికి వెళ్తాడు. దాము గారు నా జాడీలో వైద్యం కోసం ఉంచుకున్న ఉసిరిక ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చాను, 6 నెలలు జాగ్రత్తగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు నా జాడీని అని చెప్పి నమస్కారం చేసి జాడీని ఇవ్వమంటాడు. జాడీని ఇవ్వమనేసరికి గూడెంలో ఉన్న జాడీని వెంటనే తీసేసుకోమంటాడు. తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రాము చెక్ చేసుకుంటాడు. బోర్లు ఇచ్చేసరికి ఎండిపోయిన ఉసిరికలు ఉంటాయేమో, దాని కింద డబ్బులు ఉంటాయేమో అనుకున్నాడు. 1000 మాడుగులు దాశాడు కదా, ఒక్క మాడుగు కూడా అందులో లేదు. చాలా టెన్షన్ పడ్డాడు. ఏంటి దాము గారు, నా డబ్బులు లేవు ఇందులో, దీని కింద నేను 1000 మాడుగులు డబ్బులు వేసాను జాడీ కింద, దానిపైన ఉసిరికలు వేసాను, ఇప్పుడు ఎండిపోయి ఉంటాయిలే, తీద్దాంలే, డబ్బులు తీసుకుందాం అనుకున్నాను, నువ్వు మంచోడివి, నాతో నిజాయితీగా ఉంటావు, నా స్నేహం అని నీ దగ్గర దాచిపెట్టి నేను వెళ్ళాను ఓడెక్కి, అక్కడ కూడా వ్యాపారం చేశాను అని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. అసలు జరిగింది ఏంటంటే, రాము ఓడెక్కి వెళ్ళిపోయిన తర్వాత 4-5 నెలలకి తిరిగి రాలా, ఎంతకీ తిరిగి రాలా.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో జాడీలో ఏం పెట్టాడా అని చాలామంది ఇలాగే చెక్ చేస్తారు కదా. ఏదైనా బ్యాగ్ని దాచిపెట్టి పక్కకి వెళ్ళారనుకో వేరే ఊరు, రేపు తీసుకెళ్తాం ఈ బ్యాగ్ని అని చెప్పి ఆ బ్యాగ్లో ఏముందా అని చాలామంది చెక్ చేస్తారు. జిప్ తీసేసి బట్టలు ఉన్నాయా, నగలు ఉన్నాయా, లేకపోతే తినుబండారాలు ఉన్నాయా, ఏదో ఒకటి ఏముందా అని తెలుసుకోవాలి. ఆత్రం అనమాట మనిషికి. మనిషి పుట్టకే అదనమాట. పక్కన వాళ్ళదంటూ ఏముంది, పక్కన వాళ్ళ బ్యాగ్లో ఏముంది, పక్కింటి అలమారలో ఏముంది, వాళ్ళు ఏం వేసుకుంటున్నారు, ప్రతిరోజు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు. బయటపడరు కానీ లోపల చాలామందికి అలాగే ఉంటుంది. ఆ విధంగానే దాము కూడా జాడీలో నిల్వ పెట్టాను వైద్యం కోసం ఉసిరి అన్నాడు. కానీ ఏముందో చూడాలి అని చెప్పి, ఉసిరికి పచ్చడి ఉందో ఏముందో చూడాలని చెప్పి తీశాడు. చూడంగానే దెమ్మరిగానే 5వ నెల అయిన తర్వాత దెమ్మరిచ్చాడు. ఉసిరికలు ఎండిపోయి ఉంటాయి కదా, నిల్వ ఉండేసరికి ఎండకి వేడికి లోపల ఊడిపోయి ఉంది, లోపల గింజ మాత్రం ఉంది. ఇట్లా అని చూసేసరికి డబ్బులు తగిలినాయి. ఆ డబ్బుని స్వాహా చేసేసాడు దాముగారు. మళ్ళీ ఉసిరిక పెట్టాడు కదా నిల్వ అని చెప్పి మార్కెట్లో కొత్తగా వచ్చిన నిమ్మకాయలను తీసుకొచ్చి జాడీ అంతా ఫిల్ చేసి పెట్టేశాడు, డబ్బులన్నీ కాజేసి. ఇదనమాట జరిగింది. ఇప్పుడు రాము అడుగుతుంటే దాము, నువ్వు ఉసిరిక వైద్యం కోసం నిలవ పెట్టాను అని చెప్పి ఇచ్చావు, అవునా కాదా అని అడిగాడు. అవును అన్నాడు. మరి ఉసిరికాయ ఉంది కదా అంటూ ఉంది, ఉసిరికాయ అలాగే ఉందా అన్నాడు రాము. మరి ఇంకేముంది, జాడీ తీసుకెళ్ళిపో. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ దగ్గర డబ్బులు అందులో దాచావు అని చెప్పి నాకు చెప్పావా, ఆ డబ్బుని నాకు చూపించావా, దాచిపెట్టమని జాగ్రత్తగా. నువ్వు వైద్యం కోసం ఉసిరికాయని నిల్వ పెట్టాను, నేను వచ్చాక తీసుకుంటాను, ఈ జాడీని నీ దగ్గర దాచిపెట్టు అన్నావు. అందులో డబ్బులు ఉన్నాయన్న విషయం కానీ నాకు చెప్పావా? పోనీ నాకు చెప్తే నేను దాచిపెట్టేవాడిని కదా. నువ్వు అలా కాదు, నువ్వు ఎక్కడికో వెళ్ళావు, వ్యాపారం కలిసి రాలా నీకు, అక్కడ డబ్బులు లేవు చేతిలో. ఇప్పుడు ఈ విషయం చెప్పి నా దగ్గర డబ్బులు గుంజుకోవడానికి నువ్వు ఒక పన్నాగం పన్నావు అని చెప్పి దమ్ము పెద్ద పెద్ద కేకలేసేసరికి రాము షాక్ అయిపోతాడు. వ్యాపారస్తుడు, నిజాయితీపరుడు, నా స్నేహము, నా మంచి కోరుకునేవాడు అని చెప్పి నీ దగ్గర దాచిపెట్టుకున్నాను, డబ్బులు అని చెప్తే నువ్వు ఇబ్బంది పడతావేమో అని చెప్పి నువ్వు జాడీని ఇక తీయము అని నమ్మకంతో డబ్బులు కింద పెట్టేసి 1000 మాడుగులు పైన ఉసిరికలు కప్పేసి జాగ్రత్త చేయమని ఇచ్చాను. నువ్వు తీస్తావని అనుకోలే, నేను జాడీని ఓపెన్ చెయ్యవు, నువ్వు నా స్నేహితుడు అనుకున్నాను, ఓపెన్ చేసి తీసేసుకున్నావు అనే విషయం నాకు తెలుసు అని చెప్పి రాము దగ్గరలో ఉన్న రాజుగారు కోటకి వెళ్ళిపోతాడు ఫిర్యాదు చేయడానికి. మరి రాజుగారి దగ్గర ఫిర్యాదు అందింది అంటే సైనికులు వచ్చేసి దామును కూడా పట్టుకెళ్తారుగా. నిజ నిజాలు తేల్చడానికి ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టారు, జాడీని ఓపెన్ చేయమని చెప్పారు. జాడీలో ఉసిరికలు ఉన్నాయి. రాజుగారికి అర్థమైపోయింది జరిగిందేంటి అని. రాము మంచి వ్యాపారస్తుడని తన గూఢచారులు ఉంటారు కదా, గూఢచారుల ఎంక్వైరీతో రాము మంచివాడే, జాగ్రత్తగా వ్యాపారం చేశాడు, ఎవరిని మోసం చేయలేదు, నిజాయితీ గల వ్యక్తి అని ఎంక్వైరీలో తెలిసిపోయింది రాజుగారికి ముందు రోజు రాత్రి. అయితే నెక్స్ట్ డే పిలిచారనమాట వీళ్ళిద్దరిని సమస్య పరిష్కరించడం కోసం, రాముని దాముని అవతల పక్క యువతల పక్క నుంచోపెట్టారు రాజుగారు. రాజుగారు ఒక్కొక్క ఉసిరికాయని దెమ్మరించమన్నారు. నువ్వు ఉసిరికాయని పెట్టి ఇచ్చానని చెప్పావు కదా వైద్యం కోసం అని రాముని అడిగాడు. అవునండి, వైద్యం కోసం ఉసిరికాయని ఇందులో నిలవపెట్టి ఉంచాను, ఊరి నుంచి తిరిగిగానే రాగానే తీసుకుంటాను అని దాముగారికి అప్పచెప్పానండి. నా చేత్తోనే గోడౌన్లో పెట్టమన్నారు, పెట్టానండి. ఇంటికి వచ్చాక ఇప్పుడు 6 నెలలు అయిందండి నేను వచ్చి, ఈ ఊరికి వచ్చి 6 నెలలకు ఇప్పుడు వచ్చాను. జాడీ తీసుకుందామని వెళ్ళి దెంబరిస్తే ఏమీ లేవు, నేను పెట్టుకున్న 1000 మాడుగులు డబ్బులు లేవు అందులో. పైగా నిల్వ ఉంచాను కదా ఉసిరికలు పైన కప్పబెట్టి, అవి కూడా ఊడిపోయి చిన్న గోళికాయల్లాగా గింజ ఉంటుంది అనుకున్నాను, కానీ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు ఉన్నాయండి. ఈ 4 రోజుల క్రితం కోసిన నిమ్మకాయల్లాగా కనిపిస్తున్నాయి, ఈ నెలలో కోసిన నిమ్మకాయలు ఇవి గట్టిగా చక్కగా ఫ్రెష్గా కనపడుతున్నాయి, నేను 6 నెలల క్రితం పెట్టిన నిమ్మకాయలు ఇట్లా ఉండవు కదండి అని రాము చాలా దీనస్థితిలో రాజుగారిని అడిగాడు అనమాట. రాజుగారు నిమ్మకాయలన్నీ దెమ్మరిచ్చాడు. కొలువు తీరు కూర్చున్నాడు కదా, అక్కడ ఒక పెద్ద పళ్ళెని తీసుకొచ్చి జాడీలో ఉన్న నిమ్మకాయలన్నీ దెమ్మరిచ్చేశాడు. ఒక్కొక్కరికి ఒక్కో నిమ్మకాయ ఇచ్చి టేస్ట్ చూడమన్నాడు. ఎవరు? రాము ఇచ్చిన నిమ్మకాయలన్నీ రాజుగారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడనమాట. టేస్ట్ చూసి భలే ఉంది, ఫ్రెష్గా ఉంది, పుల్లగా తీగ తగులుతుంది, ఈ ఫ్రెష్ నిమ్మకాయలు 6 నెలల క్రితం పెట్టిన నిమ్మకాయలు కాదు అని ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇక చచ్చినట్టు దాము 1000 మాడుగులు కాజేసిన డబ్బుల్ని రాముకి రాజుగారి సమక్షంలో ఇచ్చేశాడనమాట. రాము పోన్లేండి వదిలేసేయండి, నా స్నేహితుడే తను, డబ్బును చూసేసరికి తీసేసుకోవాలనిపించింది. మనిషి మామూలుగా మంచివాడే, స్వతహాగా మంచివాడే దాము,
ఈ చెక్ చేసి ఉంటాడు, అందులో ఏముందా, వైద్యం కోసం నిమ్మకాయ పెట్టానన్నాను, ఒకవేళ వైద్యం కోసం చూడాలనిపించిందేమో, లేకపోతే నేనేం దాచుకున్నానని చెక్ చేశాడేమో. ఫోన్లేండి ఈసారికి వదిలేసేయండి, నా డబ్బులు నాకు ఇచ్చేశాడు కానీ రాజుగారికి కృతజ్ఞతలు చెప్పి రాము ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో రాజుగారు సమస్యను పరిష్కరించే రోజులు ఉన్నాయా? ఇట్లా చాలా చమత్కారంగా రాజుగారు ఫ్రెష్ నిమ్మకాయల్ని ప్రతి ఒక్కరికి రుచి చూపించి, ఇది ఈ మధ్య నిలవ పెట్టిన నిమ్మకాయ, పచ్చడి కూడా పట్ల ఉట్టి నిమ్మకాయలే, కానీ 6 నెలల క్రితం నిమ్మకాయలు ఎలా ఉంటాయి, గింజ ఊడిపోయి ఉంటుంది, పైన తోడులన్నీ ఊడిపోయని చక్కగా పరిష్కారం చూపించి పంపించాడనమాట. ఇంకా ఎప్పుడు రాము కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులు దాచుకునే అవకాశం ఈ రాజ్యంలో రాకూడదని వేడుకున్నాడు రాజుని. మనకంటూ దాచుకునే ఏర్పాటు ఉంటే ఇంకొకరిని అడగం కదా అని రాజుగారికి ఒక పిటిషన్ వేశాడనమాట. అప్పటి నుంచి ఆ రాజుగారు ఒక బ్యాంక్ లాగా ఏర్పాటు చేశాడు. రాజుగారి కొలువు పక్కన ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఎవరైనా దూర ప్రాంతం వెళ్తుంటే వాళ్ళ విలువైన నగలు నగదు మొత్తం కూడా చక్కగా అందులో దాచుకునే ఏర్పాటు చేశాడు, బ్యాంకులో లాకర్ లాగా. బాగుంది కదా, ఊరందరికీ ఇది బాగా నచ్చేసింది. అందరూ రాజుగారి లాకర్ని వినియోగించుకున్నారు. కథ బాగుందా? నాకు కూడా బాగా నచ్చింది కథ బాగా నచ్చింది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్.